అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న సునీత విలియమ్స్ ఈ 9 నెలలు ఏం చేశారో మీకు తెలుసా? అంతరిక్షంలో సునీత విలియమ్స్ 900 గంటల పాటు పరిశోధనలు చేశారు. ISSలో లెట్యూస్ మొక్కలపై పరిశోధన, గార్డెనింగ్, మొక్కల నీటి వ్యవస్థలో ఉండే సూక్ష్మజీవులపై వివిధ తేమ పరిస్థితుల ప్రభావం, వ్యోమగాములకు సురక్షితమైన పోషకాలు అందించే ఆహార ఉత్పత్తి కోసం ఆమె పరిశోధనలు చేశారు. బ్యాక్టీరియా, ఈస్ట్తో కూడిన ఉత్పత్తి ప్రక్రియలను మైక్రోగ్రావిటీ ఎలా ప్రభావితం చేస్తుందో పరిశోధించారు. గురుత్వాకర్షణ లేకపోవడంతో సూక్ష్మజీవుల కణాలు ఎలా అభివృద్ధి చెందుతాయో అధ్యయనం చేశారు. ఈ 9 నెలల పాటు రోజు 16 సూర్యోదయాలు, 16 సూర్యాస్తమయాలను సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు చూశారు. ISSలో ఉన్న సునీత విలియమ్స్కు నాసా 3 నెలలకు ఒకసారి ఆహారం పంపేది. ఆహారాన్ని వేడి చేసుకుని అయస్కాంతీయ ట్రేలలో తినేవారు. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే సునీత విలియమ్స్ అని కామెంట్ చేయండి, వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.